శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ సుమంత్ అశ్విన్ గారు. హలో. అండ్ హాయ్, Hello, యు ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్? I am from Punjab. ఇండియా. పంజాబా? ఓకే. India. నాకు తెలుగు అమ్మాయి లాగా ఎవరో చెప్పారు, అందుకోసం తెలుగు అమ్మాయి అనుకున్నా. ఓ కాదండి, కాదా? తను ఐ థింక్ హర్యానా కాదు, Chandigarh. చండీగఢ్. The grandparents stay there. My parents live in Calcutta. ఓకే, ఎందుకు అడిగానంటే 7 days 6 nights పూరి జగన్నాథ్ గారిని మించిపోయారు ఎంఎస్ రాజు గారు హీరోయిన్ సెలక్షన్స్ లో. ఓ అవునా. దట్టి హరితో ప్రూవ్ అయిపోయింది ఇక్కడ, అసలు కంప్లీట్ ప్రూవ్ అయిపోయింది. ట్రైలర్ లో కానీ ఎక్కడన్నా మేము చూసిన పిక్స్ రిలీజ్ అయిపోయినాయి కదా, అసలు కంప్లీట్లీ హీరోయిన్ చూస్తుంటే అవుట్ స్టాండింగ్ అనిపించింది. నాన్న సెలక్షనా లేకపోతే మీ సెలక్షన్ ఇదంతా? ఇది నా సెలెక్షన్ కాదండి. యూజువలీ యాక్ట్రెసెస్ అన్నీ కూడా ఆయన ఫిల్మ్స్లో ఆయనే అన్ని చూస్ చేసుకుంటారనమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం సినిమా కూడా ట్రిషా ఆవిడని కూడా ఆయనే సెలెక్ట్ చేశారు. సో ఎక్కడ ఎవరు ఏం చేద్దాం యాక్చువల్గా ట్రిషా గారు ఆయన చెప్పుంటారు ఇంటర్వ్యూ, నాకు తెలియదు, ఇంటర్వ్యూ చూడలేదు. ట్రిషా గారిని యాక్చువల్గా ఒక్కడికి సెలెక్ట్ చేశారండి యాక్చువల్గా. I think after release this movie, most of the people when they are coming for my interview, they told to me, who is your first crush? They told definitely one name only. ఓకే. Okay. It's like quite flattering. 7 days 6 nights. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, అసలు తండ్రి కొడుకుల కలయిక కాంబినేషన్ ఇలా కూడా ఉంటుందా, ఇది నెక్స్ట్ లెవెల్ పీక్స్. అసలు ఎంఎస్ రాజు గారిలో ఇలాంటి ఒక కోణం ఉందని దట్టి హరి దగ్గర నుంచి మాట్లాడుకుంటుంటే ఆ డిస్కషన్ అనేది ఈ సినిమా వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నకి ఇంత యంగ్ లోపల ఒక బ్రో ఉన్నాడని అర్థమైపోయింది నాకైతే. బ్రో అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. ఆయనకి తమ్ముడు ఉన్నారండి, ఆయన సోని అని పిలుస్తారు, ఈయన హనీ అనమాట. సో చిన్నప్పుడు బాగా ఏడిపించేవారు అనమాట అందరినీ. సో అలాగే వాళ్ళ బ్రదర్ని కూడా బాగా ఏడిపించినప్పుడు వాళ్ళ బ్రదర్ని ఎంత కోపం వచ్చిందంటే మన వంటింట్లో కత్తి ఉంటుంది కదండి, అది తీసుకుని వచ్చారు నాన్నగారి మీదకి. సో అప్పుడు వచ్చారు అండ్ అంత నాటిగా బిహేవ్ చేశారు అనమాట, అంత ఏడిపించారు. సో వచ్చేసరికి అప్పుడు ఆయన పరిగెట్టారు అనమాట, చేసి జరిగింది. సో అలా ఆయన మీరు అది గుర్తొచ్చిందనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు డర్టీ హరి గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయనలో ఒక ఇది ఉంది అని. అది యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఉందండి. సో ఆ టైంలో ఆ టైంలో 2000s ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. సో హీస్ హ్యాపీ విత్ ఇట్. తర్వాత ఒక ట్రాన్సిషన్ పీరియడ్ వచ్చింది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆయనకి ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి హీ ప్లేడ్ ఎ సేఫ్ గేమ్. ఆయన ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే అప్రిసియేషన్ వచ్చిందో, మంచి మంచి చిత్రాలు తీశారో, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్సే చేయాలి అని ఒక బ్లాక్ మేబీ ఉండిపోయింది మా ఇంట్లో. సో అలాగే ట్రై చేశారు. సో ఆ ఫేజ్లో ఆయన ఈవెన్ దో హీ ట్రైడ్ అండ్ వర్క్డ్ హార్డ్, ఎక్కడో ఆ ఇది రాలేదు ఆయన సాటిస్ఫాక్షన్. తర్వాత ఎక్కడో ఆయన మారి, లేదు నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, నాకు నచ్చింది తీయాలి, నేను కొత్తగా తీయాలి, ఆల్రెడీ తీసేసిన సినిమాలు ఆ సేమ్ ఐడియాస్ నేను ఎందుకు తీయాలి, కొత్త ఐడియాలు ఏమైనా ఆలోచించాలని దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ డిఫరెంట్లీ. సో అలా స్లోగా హీ హెస్ థాట్స్ ఇవాల్వ్డ్. అట్లా హీ అప్డేటెడ్ హిమ్సెల్ఫ్, కంప్లీట్లీ చేంజ్డ్ అండి పర్సన్. సో ఈవెన్ ఇప్పుడు ఇదివరకు ఆడియో ఫంక్షన్స్ అవన్నీ ఎవరైనా మామూలుగా పిలిచినా కూడా ఆయన అసలు మాట్లాడేవారు కాదు. ఫిల్మ్ఫేర్ ఎవ్రీ ఇయర్ వరుసగా 3 years వచ్చినా కూడా ఆయన పైకి వస్తే జస్ట్ ఏం మాట్లాడేవారు కాదు. ఎక్కడ పిలిచినా కూడా నా ఫిల్మ్స్ కూడా ఆడియో ఫంక్షన్కి వస్తేనండి ఆయన అసలు మాట్లాడేవారు కాదన్నమాట ఎక్కువ. ఇప్పుడు మీ మాట అన్నారు కాబట్టి మాకు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అనగానే, అట్ ది సేమ్ టైం ఎంఎస్ రాజు గారు అనగానే గుర్తొచ్చే సినిమాలు అంటే మనసంతా నువ్వే, నువ్వు వస్తానంటే నేను వద్దంటనా, వర్షం, ఒక్కడు, పౌర్ణమి, ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. బట్ ఒక్కసారిగా ఆయనలో ఈ కోణం బయటకు వచ్చేసరికి దట్టి హరి వచ్చిన తర్వాత సినిమా చూడకముందు చాలామంది కూడా ఏమన్నారంటే ఆయన మీద కామెంట్, అంత మంచి మంచి సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసరు, ఒక పెద్ద బ్యానరు, ఒక పెద్ద వ్యక్తి ఇలాంటి బూతు సినిమాలు తీస్తున్నారు, ఎందుకు బూతులు రాజు అయిపోతారేమో ఓకే అనే ఒక కామెంట్ వచ్చింది. ఓకే. ఫస్ట్ టైం నాన్న అంటే మీరు కూల్ అన్నారు కాబట్టి యాజ్ ఎ సన్గా మీరేం ఫీల్ అయ్యారు లోపల? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఒక బూత్ సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరండి, ఎందుకంటే వీఆర్ యూజ్ టు ఒక స్టోరీ చేసిన, ఒక ఫిల్మ్ చేసిన, వీఆర్ యూజ్ టు గుడ్ ఫిల్మ్ మేకింగ్, గుడ్ స్టోరీస్ అండ్ ఆల్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరని కాదు,
ఎక్కడో ఎంకరేజ్ చేయరు. ఏంటంటే ఇటువంటి సినిమాలు చేస్తున్నారు, ఇటువంటి స్టోరీలు ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఇంట్లోనే వస్తుంది. వస్తుంది. బట్ అలా కాదు కాబట్టి మీరు 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 డర్టీ హరీ చూసారు చూస్తే అది అసలు మీకు ఎక్కడ బూతు అనేది ఉండదు. ఇట్స్ నాట్ దే షోడ్ లవ్ మేకింగ్ వెరీ ఆర్టిస్టిక్లీ అండ్ దెస్ అ స్టోరీ. అండ్ లాస్ట్కి వచ్చేసరికి హీరో ఎవరు అవుతారండి, లాస్ట్కి వచ్చేసరికి హీరోయిజం అంతా వైఫ్ క్యారెక్టర్ మీదకి వెళ్తుంది. సో చాలామంది లేడీస్కి ఆ సినిమా బాగా నచ్చిందండి. లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ద హోల్ ఫిల్మ్ గోజ్ అంటే వైఫ్ ఎంత గొప్పది, హస్బెండ్ని ఎంత బాగా కేర్ తీసుకుంటుంది అనేది ఒక మెసేజ్ ఉంది. సో బేసికలీ ఇట్ ఇస్ జస్ట్ స్టోరీ టెల్లింగ్. మీకు ఓన్లీ అడల్ట్ కంటెంట్ కావాలంటే ఫ్రీగా ఇంటర్నెట్లో దొరుకుతుంది, మీకు ఫ్రీగా చూసుకోవచ్చు. బట్ థియేటర్కి డబ్బులు కట్టి టికెట్ కొనుక్కొని థియేటర్కి ఎందుకు వస్తారు? ట్రైలర్ చూసిన తర్వాత బికాస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో బేసికలీ డర్టీ హరీ లాంటి సినిమాలో స్టోరీ టెల్లింగ్ ఉంది. సో ఎక్కడ కూడా ఒక బూత్ సినిమా అనేది తెలియదు. మేబీ బయట నుంచి ఒక ట్రైలర్ చూసినప్పుడు లేదా పోస్టర్లు చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ వస్తుంది. అది వాంటెడ్గా చేసింది, డిసీవింగ్ ద ఆడియన్స్, ఫస్ట్ గివింగ్ అన్ ఇంప్రెషన్. థియేటర్లో వచ్చి కూర్చున్న తర్వాత ఓ ఇలా ఉందా సినిమా అని వస్తే ఫిల్మ్ మేకర్ అది గొప్పతనం. అది ట్రైలర్ పోస్టర్లు చూసి ఇది ఉంటుంది వెళ్ళి చూసి థియేటర్లో అదే ఉందనుకోండి, బోర్ కదా. మనం అది కాకుండా ఏదో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళి చూస్తే అరే ఇంత స్టోరీ ఉందా, ఇంత ట్విస్ట్ ఉందా, అరే మేము ఏదో అనుకున్నాము బట్ బూత్ అనుకున్నాము కానీ భలే ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ డర్టీ హరీకి వచ్చింది. సో వెరీ హ్యాపీ విత్ దట్. అలాగే ఈ ఫిల్మ్ కూడా బికినీలు ఏంటి, అసలు బికినీ షూట్ చేసింది మేము ఒక్కరోజే, ఒక పూట, ఒక ఆఫ్టర్నూన్ అంతే. హాఫ్ డే కూడా షూట్ చేస్తున్నాం బికినీ హైలైట్ అవుతుంది అక్కడ. బట్ అది ట్రైలర్లో అలా డిసీవ్ చేశారు. ఎంఎస్ రాజు గారు అలా బికినీతో తీసారంటే ఒకటి ఉంటుంది కదా, క్రేజ్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ. సో మీరు ఇందులో కూడా అంటే అలాగే ఒక స్టోరీ టెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ దెన్ ఏదో ఎక్స్పోజ్ చేయాలి ఓన్లీ అలా అయితే ఉండదండి, డెఫినెట్గా ఉండదు. మేము చూసినప్పుడు వి వాచ్ ద కాపీ విత్ మా సిస్టర్, మా మదర్ అందరు కలిసి మేము కాపీ చూసాం. అండ్ ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. మా మదర్ ఎందుకంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మా ఫ్యామిలీతో కూర్చొని చూసినప్పుడు డెఫినెట్లీ అది ఆక్వర్డ్గా ఉంటేనండి అది బయటకు వచ్చేస్తుంది. బట్ ఆ ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది ఎక్కడ రాలేదన్నమాట. ఓకే. సో మెహరీ, డూ యూ నో బిఫోర్ ఎంఎస్ రాజు గారు, బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ, డూ యూ నో తెలుగు? I can understand. You can That's why I understand. couldn't nod my మీకు head. ఎంఎస్ రాజు గారు తెలుసా? Yeah, so Before. I found out about him and read about him a lot the minute I came for the interview. After that, then when I saw, I'm like, okay, like, you know, he's worked with all these big actors and he's done so much, and I read everything about him, and then I was very overwhelmed that I got this opportunity, and I was feeling really, like, you know, privileged that I could. So most of the new actors, what they are expecting when they are coming at new industry, so most of the girls, they are like to work with the new young generation directors. Then why you accept MS Raju garu? I think he's quite in the generation because the fact that His heart is made younger. some such movies and he's doing so well with it, like, you know, like it's all new age films only, and to connect to that and be able to do that, Okay. I feel you have to be young at heart. It's not about your age and gender. Hey, That's just a super. number. So ఇంక కనిపించిందా బాగా ఆయనలో, ఆయన డైరెక్షన్ లో? Yeah, the direction, Yeah. like that was amazing because he knows exactly what is to be placed where, and whatever he told us, like we did it exactly like that, and like you should watch the film. I think it's come out beautifully. ఓకే. సార్ ట్రైలర్ చూస్తుంటే నిజంగా ఫాదర్తో వర్క్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా అనిపించిందా, ఇదేంటి రొమాన్స్ ఏమంటున్నాడు, ఏంటి ఒక కొడుక్కి ఇలాంటి సీన్స్ పెడతారా, ఇలాంటివి చెయ్యొచ్చా అంటే చాలామంది ఫాదర్స్ అన్ను తొందరగా వర్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఈవెన్ దో పూరి అండ్ ఆకాష్ కూడా రొమాంటిక్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాము. మాకు ఏమైందంటే మా అంటే మేము ఎక్కడైతే స్టోరీ డిస్కషన్ అవన్నీ ఆయన చేస్తారు కదండి, సో ఆ ఆఫీస్ పక్కనే తను అండ్ ఆల్సో కృతిక తన ఫ్రెండ్, ఆ ఫిల్మ్లో ఫ్రెండ్ రోహన్ అంతా కూడా పక్కనే ఉండేవారు అనమాట. సో అక్కడి నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 5-5:30 ఆ టైంకి వచ్చేసేవారు అందరూ ఆఫీస్కి. వచ్చేస్తే ఆఫీస్లో అందరూ చిల్ అయ్యేవారు. ఓకే. సో నాన్నగారు కూర్చునేవారు, తను, నేను, కృతిక, లేకపోతే రోహన్, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్, అందరూ ఫుల్ యంగ్ టీమ్ కదండి. సమర్థ్ ఆల్సో హీస్ జస్ట్ 15 years నాకు old. ఈ టైటిల్ విన్న తర్వాత చిల్ అంటే టక్కన అదే గుర్తొస్తుంది. ఆ చిల్లు కాదు కదా? ఏదండి అజా ఆ చిల్ కాదు. ఆ చిల్ లేదు, అది సెలబ్రేషన్ అప్పుడు ఉంటుంది. సో మేము ఎప్పుడైతే వర్క్ బిఫోర్ ఇది ఉంటుందో ఆ మూడ్ ఉండదు అనమాట. సో మేమంతా బాగా చిల్ అయ్యి బాగా కూర్చుని మాట్లాడుకుని అట్లా సరదాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అప్పుడు ఇది. సో ఆ టైంలో ఏమైపోయిందంటే ఒక బాండ్ క్రియేట్ అయిపోయిందండి. ఆ బాండ్ క్రియేట్ అయిపోయి ఎక్కడ కూడా సెట్లో మీరు అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఇబ్బంది రాలేదు.
యాక్చువల్‌గా ఇబ్బంది ఒక్క చోట యాక్చువల్‌గా ఆల్మోస్ట్ వచ్చింది. బట్ అప్పుడేంటంటే టైం లేదు షై ఫీల్ అవ్వడానికి. బికాజ్ మొత్తం డే అంతా షూట్ చేసి నైట్ 2:00 ప్యాకప్ అంటే 1:15కి ఎప్పుడో లైటింగ్ రెడీ చేసి ఆ షాట్ పెట్టారు యాక్చువల్‌గా. అది వీ హ్యావ్ టు బీ వెరీ క్లోజ్, వెరీ రొమాంటిక్. కిస్ లాగా అనుకోవచ్చు. సో, అక్కడ యాక్చువల్‌గా ఈవినింగ్ పూట అయ్యుంటాయి. ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో తీసుంటే మేబీ ఇబ్బంది ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ అక్కడ టైం లేదండి. అందరూ హడావుడిగా రెడీ మళ్ళీ 15-20 మినిట్స్‌లో మళ్ళీ మనకి లొకేషన్ పర్మిషన్ లేదు. మళ్ళీ దొరకదు ఇది. ఇక్కడ వెంటనే చేసేయాలి అనే ఆ టైం లేదు కాబట్టి ఆలోచించకుండా చేసేసాం తొందరగా. హౌ మెనీ పీపుల్ fall in love with you? What kind of question is that? I'm sure they keep it to themselves. They don't Here, come up to me. only Hyderabad, I'm asking. Yeah, so they don't tell me, so I don't know. They don't come up to me and tell me. Okay, myself, I will tell you, I will love you. Thank you. Because when I'm watching the trailer also, my team, they told to me, this heroine was extraordinary Thank you so performance much. and extraordinary look Thank you. and That's a gorgeous. really good compliment. Thank Huh? you so much. You know Telugu actors before, you know? Yeah, I know a few. Like I know you know Trisha. very well. I know Trisha. Okay. I've seen like a few films where she's acted. You know I know Pawan Kalyan Tamanna. garu? And, sorry? You know Pawan Kalyan garu? Yeah, like I've heard of him, of Okay. course. Mm. But I haven't like been following that much. Like before I came here. Now I know a little more. ఎస్పెషల్లీ నాన్న ఈమెని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో రోల్‌కి సూట్ అవుతాం. ఆయన చాలా చూసుంటారండి. చాలా చూసి ఎక్కడో ఐ థింక్ తను షార్ట్ వీడియోస్ షీ ఈజ్ ఆల్సో మిస్ హర్యానా. ఓకే. సో, అలాగే కాకుండా షార్ట్ కొన్ని వీడియోస్, కొన్ని కార్ రివ్యూస్ అని అలా కొన్ని షోస్ మంచి షోస్ చేసేదనమాట అలా. సో, ఎక్కడో వీడియోస్ చూస్తుంటే ఆయన అందులో చూసారనమాట. చూసి అక్కడ ఎక్కడో నచ్చింది. ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది అని అనుకున్నారనమాట. సో, తను అంటే చాలా బాగా చేసింది సినిమాలో. అందుకని ఇంకో నెక్స్ట్ ఫిల్మ్ కూడా తన్నే పెట్టుకున్నారు. ఎందుకంటే నాన్న తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్ అందరూ కూడా స్టార్ హీరోయిన్స్ అయిపోతారు. అదేనండి. సో మెహరీ కూడా స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో మేబీ. ఓకే. సూన్. ఓకే. Thank you. అంటే ట్రెండ్‌కి తగ్గట్టు సినిమాలు తీద్దామని తీస్తున్నారా నాన్న ఈ టైప్ ఆఫ్ అంటే దీన్ని అడల్ట్ కంటెంట్ అని అనే వాళ్ళు కూడా అంటూనే ఉంటారు. ఈవెన్ దో యూ కెన్ సీ ట్రైలర్ కామెంట్స్ ఆల్సో. ట్రెండ్ అని కాదండి. హీ హ్యాస్ అ ఫ్యూ ఫ్యామిలీ మెలోడీ డ్రామా అంతా అయిపోయింది. దీనికే యూత్ అలా కాదండి. మళ్ళీ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ వస్తే తీస్తారు. ఆయన మైండ్‌కి అది తట్టాలి కదండి. అంటే ఇప్పుడు ఎనీ ఫిల్మ్ మేకర్ లైక్ ఆ టైంకి అంటే కొంతమంది ట్రెండ్ ఫాలో అవుదామని తీస్తారు. కొంతమంది ఆ టైంకి వాళ్ళకి ఒక స్టోరీ నచ్చి, ఒక కాన్సెప్ట్ నచ్చి అది డెవలప్ చేసుకొని చేద్దామని ఉంటుందండి. సో, ఐ లైక్ ద సెకండ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్, సెకండ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. ట్రెండ్ ఫాలో అవ్వకూడదండి. ట్రెండ్ ఫాలో సెట్ అవ్వకూడదు. చేయాలి. ట్రెండ్ సెట్ చేయాలి. మనం అంటే లైక్ ఆ టైంకి ఏది మనకు ఫీల్ అవుతామో అదనేది అది స్క్రీన్ మీదకి తీసుకొస్తే బాగుంటుంది. సో, అలాగే ఫీల్ అయ్యి చేస్తున్నారు. ఆయన మైండ్లో ఒక 6-7 కథలు రన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. ఒక గ్రాఫిక్ సినిమానో, ఫ్యామిలీ సినిమానో, ఒక యాక్షన్ సినిమా, థ్రిల్లరు అన్నీ ఉంటాయి. అందులో ఆయనకి ఎక్కడో ఇది చేస్తే కరెక్టు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఉన్న ఇప్పుడు ఆ బడ్జెట్లో కానివ్వండి, మనకున్న పీపుల్ కానివ్వండి, ఇదంతా ఇప్పుడు ఈ ఐడియా బాగుంటుందని ఆయన ఫిక్స్ అవుతారు. సో, అలా స్టార్ట్ చేస్తారనమాట అట్లా. సో సుమంత్ గారు, తూనీగా కేరింత ఇలాంటి సినిమాలతో సుమంత్ అశ్విన్ అనే ఒక వ్యక్తి యాజ్ ఎ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచి పేరు తెచ్చుకున్నారు యాక్టింగ్ వైజ్. ఒక స్టార్ హీరోగా ఎదగలేకపోవడానికి గల కారణం అంటే ఏమని చెప్తారు సార్? అది ఏం చెప్పలేము. ఆ టైం అనుకోవచ్చండి ఆర్ ఎనీథింగ్. మనం వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. అంటే అది రీజన్ అనేది ఏంటని చెప్పలేమండి. అది మైండ్లో పెట్టుకుని అదో గోల్‌లో పెట్టుకుని నంబర్ 1 అవ్వాలని చేయడం అనేది దట్ ఈస్ అగైన్ రాంగ్. అండ్ దట్ ఈస్ రైట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. బట్ అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే మైండ్కి ఒక బ్లాక్ వచ్చేస్తుందండి. మనం పని చేయలేము. మనం ఎప్పుడు కంపారిజన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళని చూసి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తారు, మనం కూడా ఇలా చేయాలని చేస్తే ఎవ్రీడే మనం వర్క్ చేయలేమండి. అలా కాకుండా అసలు మైండ్లో ఏమీ పెట్టుకోకుండా మనం సిన్సియర్గా పనిచేద్దాం, ఆనెస్ట్గా పనిచేద్దాం. డైరెక్టర్కి మంచి కథలు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మంచి కథలు తీసుకుందాం అండ్ మంచి డైరెక్టర్స్తో వర్క్ చేద్దాం. సో, మనం హార్డ్ వర్క్ చేద్దాం. సో, ఫైనల్గా అవుట్పుట్ అనేది విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనే ఇదితో వెళ్తే కరెక్ట్ అని అనిపిస్తుందండి. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇంకా రైట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్, బెటర్ స్టోరీస్ తీసుకోవడం కానివ్వండి. అలా అంటే లక్ కూడా నేను అంత నమ్మనండి మరి. ఎందుకంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉండి
కరెక్ట్గా చేసుకుంటానండి ఎక్కడో ఒకవేళ ఒక 1 ఇయర్ కాకపోయినా 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత అయినా ఎక్కడో చోట ఒకటి క్లిక్ అవుతుంది డెఫినెట్గా. సో ప్యూర్లీ లక్ ఫ్యాక్టర్, లక్ వల్లే వస్తాం, లేకపోతే ప్యూర్లీ కాంటాక్ట్స్ వల్లే వస్తాం, ప్యూర్లీ హార్డ్ వర్క్ అనుకోండి, అన్నీ కలిసి రావాలండి. సో అది అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో చాలా మంది హీరోలు స్టార్ హీరోస్ అయ్యారు. ఎస్ లైక్ ఒక్కడితో మహేష్ బాబుని Yes. ఆయన లైఫ్లో ది బెస్ట్ ఇచ్చారు ఎస్ ఎంఎస్ రాజు గారు. ఎస్ అండ్ వర్షంతో ప్రభాస్ని నిలబెట్టేశారు అట్లా. ఎస్ ఎస్ బట్ కొడుకు విషయంకి వచ్చేసరికి ఎంఎస్ రాజు గారు చాలా తప్పు చేశారు. స్టార్ హీరోగా కదా మంచి హీరోగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. ఆయన తప్పిదం వల్ల అని చెప్పేసి ఆయన మీద కూడా కామెంట్స్ వచ్చాయి. దాన్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే మీ తప్పు చెప్పాను కదండి, అది ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత, ఒక ఎక్స్ట్రాడినరీ ఫేజ్ అయిపోయిన తర్వాత ట్రాన్సిషన్ ఫేజ్ అనేది బిగిన్ అయినప్పుడు ఇందాక చెప్పాను, ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఆయన మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఏదో కారణాల వల్ల ఆయన మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయకుండా చేసిన ఇదే ఎలా చేద్దాం అనే ఒక రాంగ్ ఇది మేబీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా అయి ఉండొచ్చు అండి. ఎవరు కారణాలు చెప్పలేరు, అంటే దీనివల్ల ఇలా అయ్యింది, దీనివల్ల ఇలా అయ్యిందని. సో ఇట్ ఈస్ జస్ట్ ద టైమ్, బట్ మనం ట్రై చేస్తూనే ఉండాలి. వీ హ్యావ్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్, ట్రై చేస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆ బ్లాక్ పెట్టుకోకూడదు. అదే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో మీ బ్యానర్లో వర్క్ చేసిన స్టార్ హీరోల ప్రభావం మీ మైండ్లో ఎంతవరకు పడిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు డైలీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు పక్కన ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఆ సర్కిల్, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి మన బిహేవియర్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. యూ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ లాట్ ఆఫ్, ఇప్పుడు ఎక్కువ బుక్స్ చదివే పీపుల్తో, యంగ్స్టర్స్తో కూర్చుంటే ఎక్కువ డైలీ స్పెండ్ చేస్తే మనం కూడా విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బుక్స్. అలా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం డెఫినెట్గా. సో అలాగే డెఫినెట్లీ నా చైల్డ్హుడ్ అంతా కూడా నేను అందరినీ, విజయశాంతి గారిని, వెంకటేష్ గారిని, లేకపోతే ప్రభాస్ గారిని, సిద్ధార్థ్, మహేష్ గారు, ఇలా మంచి హీరోయిన్స్, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్, వీళ్ళందరినీ ఎప్పుడూ చూసేవాడిని. నాకు ఒకటే ఏమర్థమైందంటే దే ఆల్వేస్ అంటే వర్క్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తారు. సో అది ఎక్కడో డెఫినెట్గా ఒక అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఆ చిన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ గారు టైంకి వస్తారు ఇప్పుడు సెట్కి. ఏ రోజు ఎంత దూరమైన లొకేషన్, ఇప్పుడు చార్మినార్ సెట్ ఇక్కడ దూరంగా వేశారండి. ట్రెండ్ సెట్ చేశారు అప్పుడు సెట్ చార్మినార్ సెట్. set సో అనేది. అక్కడికి రావాలంటే చాలా టైం పట్టేది. బట్ మార్నింగ్ 7 o'clock షాట్ అంటే యూస్ టు బి రెడీ, 6:45కి రెడీగా ఉండేవారు. సో ఆ పంక్చువాలిటీ కానివ్వండి, అలా కానివ్వండి, అవి డెఫినెట్గా అవన్నీ నేర్చుకోవడం జరిగింది. డెఫినెట్గా అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా అయి ఉంటారండి. బట్ ఇనిషియల్ డేస్లో ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారు కదా మిమ్మల్ని కొంచెం పైకి లేపాలి ప్రమోషన్లో కానీ, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చేసి ఎంఎస్ రాజు గారి మీద ఉన్న ఒక రుణం అయితే నేను తీర్చుకోవాలనే ప్రయత్నం గట్టిగా చేశారు కదా. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఎవరిని మా మా బ్యానర్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, దిల్ ఆల్ డెఫినెట్లీ హ్యావ్ ద లవ్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ద లవ్ ఫర్ దెమ్. సో అంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే సో డెఫినెట్గా ఉంటుందండి. సో మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతుందంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. స్టార్ హీరోలతో సినిమా తీసి నానా అధికంగా ఇబ్బంది పడ్డారా, లేకపోతే కొడుకుని నిలబెట్టుకునే ప్రయత్నంలో నానా అధికంగా ఇబ్బంది పడి ఉన్న కొన్ని ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిందా అంటే ఏమని చెప్తారు? ఇదంతా బిఫోరే జరిగిందండి. అవన్నీ 2009, నేను 2012లో లాంచ్ అయ్యాను. 2009 మీరు అన్న సన్నివేశాలన్నీ 2009లో అయినాయి. సో దానికి దీనికి సంబంధం లేదు అసలు. ప్లస్ నేను సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఇప్పుడు దాకా ఒక ఫిల్మ్ కూడా చేయలేదు. మా బ్యానర్లో ఒక ఫిల్మ్ కూడా చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే ఆయన స్టార్ ఇదే కాకుండా నెక్స్ట్ వానా అని కొత్త అబ్బాయితో కూడా తీశారు. అక్కడ కూడా ఇదైంది. అండ్ పౌర్ణమిక్ అనేది ఆయన దగ్గర వాట్ ఎవర్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్, ఆ సినిమా ఒక గ్రేట్ ఇదిలో తీయాలని మొత్తం అంతా అందులో పెట్టేశారు. సో ఆ ఫిల్మ్ తర్వాత అప్రిసియేషన్ వచ్చింది. ఎంత అప్రిసియేషన్ వచ్చినా అది ఎక్కడో పౌర్ణమికి ఎక్కువ లాస్ అయింది కదా ఫైనాన్షియలీ. అది డిసప్పాయింట్ చేసిందండి డెఫినెట్గా. అక్కడ బాగా బడ్జెట్ పెట్టేశారు అన్నమాట. అది చాలా బాగా చేయాలి, మళ్ళీ వర్షం తర్వాత సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాం కదా మళ్ళీ ఇది అని ఎక్కడో చాలా బాగా తీయాలని నంబర్ ఆఫ్ డేస్ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో చేశారనమాట.
సో అక్కడే ఇదైంది. సో ఆ ట్రాన్సిషన్కి ఈ ట్రాన్సిషన్కి అసలు సంబంధం లేదండి. నా మైండ్ సెట్ ఏంటి సార్ ఆ టైంలో? అంటే అంత పెద్ద లెగసీ చూసిన ఒక ప్రొడ్యూసర్, సంక్రాంతి రాజు కూడా అంటారు ఆయన్ని. ఒక ప్రొడ్యూసర్స్‌లో ఆయనకున్న పేరు ఎవ్వరికి లేదు ఆ రోజుల్లో. ఎందుకంటే ఎన్ని సినిమాలు తీసామన్నది కాదు, ఎలాంటి సినిమాలు తీసామన్నదే ముఖ్యం అంటారు ఇండస్ట్రీలో. అలాంటి సినిమాలు తీశారు ఆయన. అలాంటి హైట్స్ చూసిన ఆయన ఒక్కసారిగా డౌన్‌కి వచ్చేసరికి కొడుగ్గా మీకు కూడా అప్పుడు అంత మెమరీ ఉంది. మీకు కూడా మెచ్యూర్ అయ్యి ఉన్నారు. నాన్న పొజిషన్ చూడగానే ఈజీగా చెప్పేస్తానండి. ఎలా ఉండేదంటే ఇదివరకు అంటే ఇప్పుడు మేబీ ఇంత ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది వస్తుంటే డబ్బు అనేది మనకి డబ్బు ఇంపార్టెంట్, ఓకే మేబీ ఆలోచిస్తామండి. బట్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా మిగిలిందనుకోండి, బాగా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, ఇంత కలెక్ట్ చేస్తుంది, సినిమా సూపర్ హిట్, ఇది అది ఫస్ట్ డే అలా టాక్ వచ్చి ఎవ్రీడే ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది, ఇది అది అని మాకు వచ్చినప్పుడు, మాకు చెప్పినప్పుడు మాకు ఇంట్లో ఏంటంటే హ్యాపీ, జస్ట్ బాగుంది, ఓకే డబ్బు వస్తుంది, ఒక సినిమా సూపర్ హిట్ అయింది, వెరీ గుడ్. అలాగే ఒక సినిమా ఏదైనా డిసప్పాయింట్ చేసి వెన్ వీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆర్ దానికి అప్రిసియేషన్ రాలేదనుకోండి, అప్పుడు కూడా దాన్ని ఇట్స్ నాట్ లైక్, అంటే మేబీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆయన బాగా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. బట్ అప్పుడు నాకు తెలియదండి. అప్పుడు ఏంటంటే ఓకే పోయిందా, ఓకే ఇదా అని ఇది ఉండేదండి. నాట్ సో ఎప్పుడు ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండేది. హిట్ సూపర్ హిట్ వచ్చినా లేకపోతే సినిమా ఆడకపోయినా ఇంట్లో అట్మాస్ఫియర్ ఎప్పుడు ఒకేలాగా ఉండేది. సో మాకు ఎప్పుడు ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది మారలేదనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా దే వాజ్ నో చేంజ్. మా ఫ్యామిలీలో అట్మాస్ఫియర్, ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది ఏ రోజు కూడా మారలేదనమాట. డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అరే ఇది పలానా, అది పలానా, ఇది అని. బట్ ఏది లేదు. ఆయనకు కూడా ఏంటంటే హీ ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. ఆయన ఒకవేళ హీ డజంట్ ఆస్క్ ఫర్ థింగ్స్ ఉన్నా కూడా ఏదో ఆ కారు కొనుక్కుందాం, అది చేద్దాం, ఆయన ఉండదండి. ఆయన బేసిక్గా ఎప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ సినిమాలు ఏం చేయాలి, సో వాటి గురించి ఆలోచిస్తారనమాట. సో మోర్ దెన్ మనీ ఐ థింక్ వీ ఆల్ ఎంజాయ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. ఒక సినిమా చేస్తున్నాము, ఒక స్టోరీ ఆయన రాస్తున్నారంటే దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తారు. అది ఆయన ఒక రోల్స్ రాయ్స్ కారు, బెంట్లీ కారు కొనుక్కొని వెళ్తే కూడా ఆయన మళ్ళీ వద్దు అని పక్కన పెట్టేసి ఇన్నోవాలోనే వెళ్తారు. ఆయన వెళ్ళి మళ్ళీ కథ రాసుకుంటారు. సో హిజ్ లవ్, హిజ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ఆర్ షూటింగ్. అండ్ మా అందరు కూడా అదే అలవాటు అయిపోయిందండి. సో వీ ఆల్ ఎంజాయ్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్. మిమ్మల్ని ఒకే ఒక అబ్బాయిని మిమ్మల్ని గారాబంగా పెంచారంటే అసలు అలా లేదండి, బాగా స్ట్రిక్ట్గానే ఉండేవారు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకనే ఆ తలబిరిసి ఉండేదండి, లేకపోతే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారా? అప్పుడు స్కూల్లో అస్సలు లేదండి. ఎందుకంటే ఫస్ట్ చెన్నైలో అందరూ అసలు ఎవరికి తెలిసేది కూడా కాదు. ఏం చేస్తున్నారు టీచర్స్ వాళ్ళ దగ్గర కూడా, ఏం చేస్తున్నారు ఇది అంటే కూడా బిజినెస్ మ్యాన్ అని చెప్పేవాడిని. బిజినెస్ మ్యాన్, ఎప్పుడు సినిమాల్లో ఉన్నామని చెప్పలేదు. సో ఇక్కడికి నేను స్కూల్ 8th 9th స్టాండర్డ్లో వచ్చాను, చెన్నై టు హైదరాబాద్. 9th క్లాస్. అప్పుడు కూడా ఫస్ట్లో ఎవరికి తెలియదు. ఒకరోజు దేవిపుత్రుడు సినిమాలో ఎర్ర కారు ఉండేది, సుమో. అందులో మీరు చూడండి, ఆ సుమో కూడా స్ట్రెచ్ లిమో సుమో, అది స్పెషల్గా చేయించాం వెంకటేష్ గారికి. అంటే ఆయన అందులో తోలుతారనమాట. అది బస్ అంత లెంగ్త్ ఉండేది అది. ఓకే. సుమో కారు, రెడ్ కలరు, మొత్తం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండేదన్నమాట. సో ఒకరోజు నన్ను పికప్ చేసుకోవడానికి ఆ బండి వచ్చింది. ఆ బండి వచ్చినప్పుడు, ఆ బండి ఎక్కినప్పుడు అప్పుడు అక్కడ అందరికీ అర్థమైందనమాట, ఓకే వీళ్ళు ఈ ఇదిలో వచ్చాడంటే ఆ సినిమాలో ఉంది కదా, సో దాని తాలూకు ఎవరో అయి ఉంటారని అప్పుడు నెక్స్ట్ డే నుంచి అడిగారనమాట. బట్ దాని తర్వాత కూడా ఎప్పుడు ఆ ఇది లేదండి. ఎప్పుడు ఇట్ వాస్ ఆల్వేస్ అప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు, ఎప్పుడు లేదు, అదైతే లేదు. ఎందుకంటే నాన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈవెన్ దో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళు డేట్స్ ఇచ్చిన నేను సినిమా చేయలేను అని. అంటే అంత బడ్జెట్ మనం ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉండటమా, లేకపోతే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ స్థాయి అనేది పెరిగిపోయింది, ఒక్కడు తీసినప్పుడు 10-15 కోట్లలో తీసేసాం, ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లకి వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్. అంటే చెప్పాను కదండి, ఆయనకి ఒకలాగా చేద్దాం అనుకుంటున్నారు ఆయన. సో అలా ఇప్పుడు మేబీ ఇఫ్ హీ హ్యాస్ టు మేక్, హీ డజంట్ వాంట్ టు, నేను కరెక్ట్గా చెప్పలేనండి, మేబీ వేరే వాళ్ళు ప్లీజ్ చేయకుండా సినిమా చేద్దాం అనుకుంటున్నారేమో. ఓకే. సో ఆయన ఏమనుకుంటున్నారో అది చేద్దాం అనుకుంటున్నారేమో. ఆయన మైండ్లో ఏముందో యాక్చువల్గా మాకు కూడా తెలియదు. సో
ఆ విషయాల్లో నేను కూడా అడగను ఆయన్ని, ఎందుకు అలా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు అనే డిస్కషన్ రాదు. నేను దానికి ఆ మాటలకి నేను రెస్పెక్ట్ ఇచ్చేస్తాను. మళ్ళీ దాని గురించి డిస్కస్ కూడా చేయను. సో నాకు కూడా ఐడియా లేదండి ఆయన మైండ్లో ఏముందో. మేబీ తీయొచ్చు. నేను నేను మీరు చెప్పినట్టు అంటే సడన్గా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయొచ్చు. సడన్లీ హీ మైట్ మేక్ అ మూవీ విత్ 2 స్టార్స్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆయన మైండ్లో ఏముందో నేను చెప్పలేను. సడన్గా హీల్ కమ్ అప్ విత్ స్టోరీ ఇలా చెప్పి నేను గ్రాఫిక్ సినిమా తీస్తున్నాను, దీనికి ఇంత బడ్జెట్ ఇది అది అని సడన్గా కథ చెప్తారు. అది స్టార్ట్ చేస్తారు. ఆయన ఒక 2 వీక్స్లో స్టార్ట్ చేస్తారు. 2 వీక్స్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అలా అలా జరిగినాయి చాలా సినిమాలు కూడా మాకు. యూ కెన్ టెల్ మీ అబౌట్ యూ. About me, like, so I feel I'm a very outgoing person. I love traveling. Okay. I'm very Next energetic. time I will come with you. Huh? Sure. Why not? Yeah, so I like exploring new places, meeting new people, learning about their culture. It really fascinates me. I like to read a lot, and in my free time I like dancing. I like dogs a lot. I'm really fond of How many dogs you have? animals. I don't have any because I lost my dog. So she Okay. passed away, and then I didn't have the heart to keep one. But when I see any dog on the street or anything, I just go running towards them, and this makes me really happy. Okay. So this is what is your hobbies? I said I like to read, I like to dance, Okay. I like to You like to act? Acting is not, yeah, like it's my passion, not my hobby. Like there's so much still more to learn. If I get the opportunity, I would really love to explore that. Okay. So yeah, Who is your inspiration? my inspiration, like I look up to my father. Okay. So yeah, like I'm quite similar to him in certain ways, but like yeah, so he's one person who I really like. Anything goes wrong, I just just think about what he might do in the situation. And ఓకే. సో నరేషన్ చేసేటప్పుడు ఎంఎస్ రాజు గారి స్టోరీ షైగా ఫీల్ అయ్యావా, లేకపోతే ఈజీగా కథ వినేసేసావా? initially we were like there was nervousness and excitement along with it because like I really wanted to see and explore like what will happen next, and like wanted to surrender to the process, but of course you feel nervous because you're working with such a big director and somebody who's been acting for so long, and that feels a little intimidating. But as we started the process, I think Sir and even Sumant and everybody, they made us feel very comfortable, and that's when we didn't feel like we're really doing anything by the time we were in the middle of the film. And then it was quite enjoyable, the whole experience, and we got to learn a lot. సో యూ డోంట్ నో బిఫోర్ హియర్ అండ్ సుమంత్ గారు అండ్ ఎంఎస్ రాజు గారు బోత్ ఆర్ ఫాదర్ అండ్ సన్? No, I knew. Like Oh, when you I know. went for the interview, obviously I found out about him. ఓకే. So I knew like by then that this is... ఆ సినిమాలో షార్ట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? కొంచెం అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు రొమాంటిక్ సీన్స్ చేస్తున్నారు, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, ఆయన యాక్ట్ చేస్తున్నారు. No, because I think in వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? like when you're doing a movie, like such kind of scenes become very mechanical because Okay. there's a cameraman, there's everybody, there's people on the set, so you don't even think like that. Like it doesn't go in that But direction. do you have some doubts about in your mind about Sumant Ashwin and MS Raju garu? No, like Because your first film. What doubts? Because your first film. like doubts as in what? Like I don't understand. ఇలాంటి సీన్స్ చేస్తున్నారు ఏంటి, ఇలా చేస్తున్నారు ఏంటి? No, like see, if the script demands a scene and it's Okay. fitting well with the film, I feel it's great. Like that's how it's not like you can completely eradicate it. At times it's required, and it Okay. goes along with the movie. When you watch it, you'll see like you won't find it like it's out of place or it's just put in it for no reason. So yeah, like if it's beautifully done and it's artistically shown. సో ఫస్ట్ ఫీలింగ్ కదా, రొమాన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారా? Yeah, I mean, like if you come into this profession as acting, you can't be like I won't do this, I will do this. Like that means you're being very like selective and you don't want to actually explore being an actor. You just want to maybe just get famous. I feel that like like you should be down to doing everything if the script demands it and you feel it's going well with the film. So you should be open to it. ఓకే, సూపర్. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారండి. అంతే చాలా అందుకే సెలెక్ట్ చేశారు. ముందే పక్కా అంతా ప్రిపేర్ చేసుకొని సెలెక్ట్ చేశారు. అంతే కదండి. మీరు కొంచెం షై ఫీల్ అవుతారని విన్నాను నేను ప్రతిదానికి కూడా. మీకేం లేదా? కొన్ని సినిమాల తర్వాత పోయింది అది. అది పోదండి. అది అంటే ప్రిపేర్ అవ్వడం, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ప్లస్ ఏంటంటే డైరెక్ట్గా నేను కంప్లీట్గా నమ్మేయాలండి. లైక్ డైరెక్టర్ని, కెమెరామెన్ని, ప్రొడ్యూసర్ గారిని, అందరినీ మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి అంతే. వాళ్ళు కరెక్ట్ అనుకుని వాళ్ళు ఏం చెప్తే అది చేసేయాలి. లేకపోతే సినిమా ఒప్పుకోకూడదు.
వన్స్ సినిమా ఒప్పుకుందా బట్ ఏదైనా సీన్లో ఇబ్బంది పడ్డారా? నిజంగా ఒక్క సీన్లో ఏదన్నా మీరు ఇబ్బంది పడ్డ సీన్, నాన్న డైరెక్ట్ చేసే మూవీ కాబట్టి. అదే చెప్పాను కదండి, ఒక సన్నివేశం వచ్చింది వేర్ వీ హ్యాడ్ టు బీ వెరీ క్లోజ్. ఓకే. అది ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే అప్పుడు దాకా అది ఆల్రెడీ 1:15, 1:30 అయిపోయింది కదండి. సో ఆ టైంలో ఏంటంటే చాలామంది టైర్డ్ అయిపోయి కొంతమంది వెళ్ళిపోతారు, అటు ఇటు Okay. వెళ్ళిపోతారు అనమాట. సో మాకు ఓన్లీ లైట్ డిపార్ట్మెంట్ వీళ్ళు, కెమెరా, మేకప్ వీళ్ళు ఒక 15 మంది అలా ఉంటారనమాట. బట్ సడన్గా ఎప్పుడైతే మేము ఆ సీన్ చేస్తున్నామో, ఆ షార్ట్ చేస్తున్నామో, ఆ టైంకి సడన్గా 50 మంది వచ్చేసారు. ఓకే. అంటే లిప్ కిస్ అది? కిస్ చేయాలి. ఓకే. సో 50 మంది వచ్చేసి అలా చూస్తున్నారు. నేను సడన్గా ఇలా చూసేసరికి 50 మంది, 60 మంది, 70 మంది అలాగే చూస్తున్నారు. మేము సెంటర్లో ఉన్నాం, మొత్తం లైట్లు మా మీద ఉన్నాయి. అది నాకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ వెళ్ళిపోయారు, సడన్గా అక్కడికి వచ్చేసి చూసేస్తున్నారనమాట. ఆ. సో అప్పుడు నేను అది ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేను ఇమీడియట్గా అందరికీ ఎన్ని చెప్పాను. టేకులు తీసుకున్నారు? అది ఐ థింక్ 2 or 3, ఐ థింక్ థర్డ్ టేక్ ఓకే. థర్డ్ టేక్. ఓకే. సో అప్పుడు ఆ టైంలో అందరికీ చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసి ఇలా రైట్ కాదండి, ఇలా ఉన్నప్పుడు యాక్ట్రెస్ అన్నా మేమన్నా మరీ ఇబ్బందిగా ఫీల్ అలా వచ్చి అలా చూడకూడదు, మీకు పని ఉంటే ఎవరు వర్క్ ఉన్నోళ్ళు ఉండండి, వర్క్ లేని వాళ్ళు కొంచెం సైడ్కి వెళ్ళండి. ఓకే. అందరూ వెళ్ళిపోయారు. Like go watch it in the film. ఓకే. ఈవెన్ దో నేను విన్నాను సార్, ఇప్పుడు సేమ్ మీరు చెప్పిందే విన్నాను నేను. ప్రభాస్ గారికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ కెరీర్ డేస్లో ఏదన్నా రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు, లేకపోతే క్లోజ్ సీన్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక కటన్ వేసేయమంటారంట కదా? కర్టన్ అంత నేను చూడలేదండి. అవునా? రొమాంటిక్గా? అవునా? అవును, ఏదన్నా ఒక క్లాత్ పెట్టేయమంటారంట. చేయలేక, అంటే వేరే వాళ్ళని చూసి చేయలేరంట ఆయన. ఓకే. ఓకే. తర్వాత అది అలవాటు అయిపోయిందంట. ఓకే. మీ వర్షానికి కూడా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? ఆయన లేదండి. పౌర్ణమికి అంటే కొంచెం నాట్ క్లియర్. లేదు, నాకు ఆయనతో మెమరీస్ అంటే అన్నీ ఒక చేతితో జీప్ ఎత్తడం అటువంటి మెమరీస్ ఉన్నాయి నాకు. రొమాంటిక్ ఇదప్పుడు కూడా వర్షం అప్పుడు ఏమీ అలా లేదు, ఆ షై ఫీలింగ్ ఏం లేదండి. వరంగల్ టెంపుల్లో కూడా తీసినప్పుడు అప్పుడు కూడా చాలా బాగా చేశారంటే ఇద్దరు, ట్రిషా, ప్రభాస్ గారు ఇద్దరు కూడా ఎవరు ఫైన్. ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. జీప్ రియలా సార్? ఏదండి? జీప్ రియల్ జీప్ రియల్ ఎత్తేసారు. ఇలా పెట్టి ఇలా చేసుకున్నారు ఆయన. అందుకనే కండలు కూడా కనిపిస్తాయి కదా అక్కడ మొత్తం. సో అక్కడ థండర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆ థండర్ ఎఫెక్ట్ నా ఐడియా, డిటిఎస్ థియేటర్లో. ఓ సూపర్. బట్ వర్షానికి ప్రభాస్ వేరు అండ్ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ వేరు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్ బాండింగ్ ఉందా, లేకపోతే ఎనీ చేంజెస్? ఇప్పుడు క్యాజువల్ మామూలుగా ఏదో ఒక బ్రూవరీ లేకపోతే ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఒక్కటే ఇంటిమిడేటింగ్ ఏంటంటే ఆయన హైట్ 7 feet ఉంటారు ఆయన. 6'2". అదే మాకు అలా అనిపిస్తుంది. సో ఆ హైట్ ఒక్కటి అమ్మ ఇంత పొడుగున్నారేంటి అని అనిపిస్తుంది. అది అదర్వైజ్ కంప్లీట్ వెరీ క్యాజువల్ పర్సన్ అనమాట. సో ఆయన వెరీ ఎంకరేజింగ్. ఎందుకంటే నేను 2012 బిఫోర్ ఫిల్మ్స్లోకి రాకముందండి ఆయన ప్రభాస్ గారి ఇంట్లో జిమ్ ఉండేది. సో ఆయనే ఇంటికి వచ్చి జిమ్ చేయి అని ఆయన అప్పుడు మాకు గ్యావిన్ అని ట్రైనర్ ఉండేవారు. గ్యావిన్ ప్రభాస్ గారిని ట్రైన్ చేసేవారు. సో ఆ టైంలో నేను కూడా డైలీ వెళ్ళి అదే చేసేవాడిని అనమాట. సో ఇట్ వాజ్ నేను డే అంతా పడుకుని ఆ టైంకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వచ్చేవాడిని. ఆయన మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 దాకా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 2 hours వర్కౌట్ చేసి అప్పుడు పడుకునేవారు. ఓకే. సో అది నేను డైలీ అబ్జర్వ్ చేసేవాడిని. సో బ్యానర్లో ఇద్దరు స్టార్ హీరోలు చేశారు, మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు. ఇద్దరిలో కామన్గా మీకు నచ్చిన పాయింట్ అండ్ ఏమని చెప్తారు? ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరు ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు? అందరూ ఫ్రెండ్లీ అండి. అంటే ప్రభాస్ గారు వచ్చేసి ఈజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్యాజువల్. బట్ ప్రభాస్ గారు వచ్చేసి ఈజ్ ఇంకా క్యాజువల్గా ఉంటారు. బట్ మహేష్ గారితో వచ్చేసి హిస్ ఫోకస్ ఈజ్ వెరీ క్యాజువల్. బ్రేక్ టైము ఆ టైంలో క్యాజువల్గా ఉంటారు. బట్ షార్ట్ బిఫోరు అదంతా కూడా మొత్తం ఫోకస్ మొత్తం ఆయనకి ఆ స్క్రిప్ట్ మీద, షార్ట్ మీద ఉంటుంది. సో ఆ టైంలో అది నాకు బాగా నచ్చిందండి. ఈజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దాట్. ఓకే. సో 7 days 6 nights సూపర్ డూపర్ హిట్.
ఫిక్స్. ఓకే, మైండ్లో ఫిక్స్ అయిపోండి. Yeah, నెక్స్ట్ it'll ఏంటి? be- వాట్స్ నెక్స్ట్? What's వాట్ యూ there- వాంట్ టు డూ? so there తెలుగులో is- ఎవరితో యాక్ట్ చేయాలని? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, చిరంజీవి గారు, అల్లు అర్జున్, If I get a Or chance, again then Sumant I Ashwin. would like to work with everybody, if God willing that happens. But I've done a second film with Sir only. Both of us are in that film. ఓకే. So there's been 2 films back to back. Hmm. And then let's see wherever life takes us. మీకు మైండ్లో ఉంటుంది కదా ఈ స్టార్తో వర్క్ చేయాలని? నేను Like I want to like in this industry, of course, like I want to work with Allu Arjun, Chiranjeevi. Why not? So that will be great if I can share a screen space with them. But అండ్ యూ నో డాన్స్ వెరీ వెల్. yeah, I like. చిరంజీవి గారి గ్రేస్కి ఈక్వల్గా I ఉంటుంది. enjoy dancing, but yeah. సో సుమంత్ అశ్విన్ గారిలో నచ్చిన ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి మీకు? He's very helpful, and Okay. He's been like గివింగ్ రెమ్యునరేషన్. no, like when we had to like work together because we are in the Okay. film together. So obviously you need coordination and you need to, you know, like otherwise it can go the other way as well. So I think because of that it got a little easier to do the entire film. So that వన్ was- నెగిటివ్ పాయింట్ వాట్ యూ అబ్జర్వ్? negative is a very strong word, and for that I think I need to know him a little more to ఓకే. understand that. ఒక ఫిలిం అంతా జర్నీ చేశారు కదా కలిసి. Sorry, వర్కింగ్ వన్ ఫిలిం విత్ హిమ్ 2 films. కంప్లీట్. 2 ఫిలిం. Yeah. 2 ఫిలిం 2 ఫిలిమ్స్ అయిపోయినాయా? Oh. ఇదొకటి, నెక్స్ట్ సతీ సతీ. ఓకే, అది నాన్నగారే. ఆ, మ్యారేజ్ అయిపోయిందా సార్ మీకు? అయిందండి. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్. అరేంజ్డ్. నాన్న చూసారు. గ్రాండ్ పేరెంట్స్ అనొచ్చు. మేడం ఇండస్ట్రీ నుంచా లేకపోతే లేదు అవుట్ ఆఫ్? యా, బయట. మేడం ఏం చెప్తారు మీ మూవీస్ గురించి అసలు? అదే తను డెఫినెట్గా అంటే మూవీస్ గురించి మాట్లాడరండి. బికాజ్ ఎస్పెషల్లీ మీ మూవీస్ గురించి. యా, ఎందుకంటే ఐ ఫీల్ ఇంట్లో కూడా చేసేసిన ఫిల్మ్స్ గురించి, లేకపోతే టీవీలో ఒకవేళ మేమంతా కూర్చున్నాం అనుకోండి, టీవీలో ఏదైనా సినిమా వస్తే అక్కడ నేను చూడలేను, అందరితో పాటు ఆల్రెడీ తీసిన సినిమా చూడలేను. ఇప్పుడు ఏదైతే రిలీజ్కి ఉందో సినిమా అది చూడగలను, బట్ ఆల్రెడీ చేసిన సినిమా 7 days 6 nights. Yeah. ఓకే. అలా ఓకే, బట్ ఆల్రెడీ చేసేసిన సినిమాలు అందరితో అనేది ఐ ఫీల్ లిటిల్ షై. అక్కడ ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంటూ డిస్కషన్ కూడా ఏంట్రా ఆ పలానా సినిమా అంటే ఐ ఫీల్ వెరీ షై టు టాక్ అబౌట్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఓకే. విత్ మై ఫ్యామిలీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. స్ట్రేంజర్స్తో ఓకే. సో అలా తను కూడా షీ అండర్స్టాండ్స్ దట్. సో ఎక్కువ ఫిల్మ్స్ నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటామండి. ఆల్రెడీ అయిపోయిన ఫిల్మ్స్ గురించి అయితే డిస్కషన్ రాదు. ఓకే. బట్ డెఫినెట్గా ఎక్కడైనా తనకి ఏమో నచ్చకపోతే, ఇలా ఇక్కడ హెయిర్ స్టైల్ బాగాలేదు పలానా దాంట్లో, ఈ ఇంటర్వ్యూలో ఇలా కరెక్ట్గా మాట్లాడలేదు, ఇలా ఉండాలి, అలా చేయాలేమో, లేకపోతే టైంకి తింటున్నానా లేదా, అవన్నీ డెఫినెట్గా షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్. అంటే ఫీల్ గుడ్ మూవీస్ వేరే ఉంటాయి, ఫీల్ రొమాంటిక్ మూవీస్ వేరే ఉంటాయి కదా. ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏం చెప్తుంటారు? ఏమీ డిస్కషన్ లేదండి. అంటే కంప్లీట్గా ఏమంటారు, షీ నోస్ వాట్ ఐమ్ డూయింగ్. కథ కానివ్వండి, ఎవ్రీ డే నేను ఏం చేస్తున్నానో షీఈ్ కంప్లీట్గా తనకు తెలుసు అనమాట. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాను, ఏ కైండ్ ఆఫ్ సీన్స్ ఉంటాయి అంటే షీ నోస్ ఆ స్టోరీ అది తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే. సో అంటే స్లీజీ సినిమాలు అయితే చేయనండి. ఒక డిఫరెన్స్ ఉంటుంది. స్లీజీ అండ్ చీప్ అదొక కేటగిరీ. రొమాన్స్, ఆర్టిస్టిక్ రొమాన్స్ అదో కేటగిరీ. అది కూడా రైట్ వర్డ్ కాదేమో. ఒక కైండ్ ఆఫ్ అంటే స్టోరీ టెల్లింగ్తో కొంచెం అలా వెళ్ళే కైండ్ ఆఫ్ ఇది. సో ఐ థింక్ దట్ ఈస్ ఫైన్. ఇదైతే నేను 100% మీకు మాటిస్తున్నాను, నేను ఎప్పుడు చేయను. స్లీజీ రొమాన్స్ అయితే చేయను. అసలు చేయరు. స్లీజీ రొమాన్స్ ఎందుకు చేయాలండి? ఓకే. స్లీజీ రొమాన్స్ ఎవరిని చెప్పినా కూడా నో వే, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. ఏదన్నా ఇప్పుడంతా సీజీలోనే చేస్తున్నారు కదా ఎక్కువ మంది. స్లీజీ కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఐ డోంట్ నో. అదొకే. నేను ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డర్టీ హరి 7 days 6 nights, యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అందరూ అలాగే చెప్తారు, బట్ డెఫినెట్గా 100% యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే ఇబ్బందిగా ఆ ఫీలింగ్ అయితే రాదు. బికాజ్ ఇట్ వాస్ మేడ్ ఆర్టిస్టిక్లీ విత్ స్టోరీ టెలింగ్. ఇఫ్ దట్ ఈస్ మిస్సింగ్, ఓకే, దెన్ అది అవును మీకు కరెక్ట్ కాదు. సూపర్. అది మేడం तुम्हारा का शादी हो गया? नहीं. ఎనీ లవర్స్? No. ఖర్చు వేయచ్చా ఎవరన్నా? నో ఖర్చు. I'm focusing on my work, I think. అంతే. There is no time. ఓకే. Yeah.
ఎవరు కూడా మీకు ప్రపోజ్ చేయలేదు, నోబడి. No, అంత అందమైన అమ్మాయిని అసలు మీరు నమ్ముతారా చెప్పండి? అదే నేను అంటున్నాను. ఏంటి డెఫినెట్ గా ప్రపోజ్ చేస్తుంటారు మీరు, తను చెప్పుకోలేదేమో బట్ డెఫినెట్ Any surprise? ప్రపోజ్ చేస్తుంటారు. ఎనీ సర్ప్రైజ్ న్యూస్? So, what surprise news are you looking for? What do you want to hear? ఐ డోంట్ నో, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. No, I have to disappoint you then. Nothing. ఓకే, If there's something, I'll let you know. డెఫినెట్లీ. Yeah, definitely. ఓకే, తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటారా? మేబీ ఇన్ కేస్ తెలుగులోనే యాక్ట్ చేస్తారు కాబట్టి. సో ఇన్ కేస్ ఎనీ తెలుగు హీరో కమ్ అండ్ ప్రపోజ్ టు యూ, డూ యూ అగ్రీ? No, I mean, like, I am in a very different space in my life right now. Okay. So, like, if something happens naturally, why not? Like, I'm open to that, but as like, I don't have any block against it. But I feel these things pan out on their own, and Okay. we also can't control it. ఓకే, So yeah, if the time is right and the person is correct from both sides, then why not? so for me you do one thing. So you told to me, you said you are doing dance very well. No, I enjoy dancing. Yeah. I don't know if I'm doing it very Can I play one song here, just No, you can no. dance please? No, that'll look very funny. It's like when our parents invite people over and they like dance and show them. Okay, I find it a little out of place. If it was a dance floor, I would have danced. so మీ పేరెంట్స్ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్ 7 days 6 nights? What was their reaction? They were like, my parents were slightly like initially, because they are a little conservative, but they understand because they know that I've selected and to be in this profession, and I've had that talk with them, and I try to explain to them of how things are done, and they're pretty supportive after that, and they're Okay. like, I'm sure they're going to enjoy the film. Like, Super. they're okay with it. Yeah. సో సుమంత్ అశ్విన్ గారు, ఇప్పుడంతా మల్టీ స్టార్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇన్ కేస్ మీరు కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్, ఇలాంటి వాళ్ళతో వస్తే మీకు ఎవరితో చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది? నేను చూస్ చేసుకోలేనండి యాక్చువల్గా. అది అందరూ అనుకుంటారు మీరు ఏ హీరోయిన్తో వర్క్ చేయాలనుకుంటున్నారు ఇది అది. నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ అ చాయిస్, బికాజ్ ఆ ఫిల్మ్ మేకర్ ఎవరైతే ఒక స్క్రిప్ట్ అనుకున్నారో వాళ్ళు ఈ పలానా యాక్టర్స్ అయితే బాగుంటారని వాళ్ళు చూస్ చేసుకుంటారండి. బట్ నేను చూస్ చేసుకోవాలంటే ఎవరంటే చాయిస్ ఎవరు? మీ ఇష్టం. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఓకే, అందరూ అండి, అందరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది. నేను పర్టికులర్గా ఈ పర్సన్ చెప్పలేను, బికాజ్ నాకు అందరంటే ఇష్టం అందరూ. సో నేను అంటే స్క్రిప్ట్ వింటే చెప్పగలుగుతానేమో ఈ స్క్రిప్ట్కి ఎవరు బాగుంటారు, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటాను లేదు దానికి అని చెప్పగలుగుతాను. మీరు ర్యాండమ్గా అడిగితే నేను చూస్ చేసుకోలేకపోతున్నాను, బికాజ్ నాకు అంటే అందరూ ఇష్టమైన యాక్టర్స్. సో అలా చూస్ చేసుకోలేకపోతాను, అందరూ అని చెప్తాను. యాజ్ ఎ హీరోగానే కంటిన్యూ అవుతారా సార్? ఏదైనా సపోర్టింగ్ రోల్, ది బెస్ట్ ఇంపార్టెంట్ రోల్ వచ్చింది అంటే ఏ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మూవీలను చేయటానికి కూడా రెడీగా ఉన్నారా? డెఫినెట్గా చేయొచ్చండి. సో అదేమి అట్లా ఏమి బ్లాక్, డెఫినెట్గా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతుంది ఆ ఫిల్మ్కి. డెఫినెట్గా మంచి యాక్టర్స్ పక్కన అలా ఉంది అంటే డెఫినెట్గా చేసేయచ్చు. బికాజ్ ఐఎమ్ కొంతమంది ఒక తమిళ్ యాక్టర్స్ సూపర్ యాక్టర్స్, అండ్ మలయాళంలో కొంచెం సూపర్ ఎక్స్ట్రాడినరీ స్టార్స్ యాక్టర్స్ అలా చిన్న క్యారెక్టర్ వచ్చినా చేసేస్తున్నారు గమ్ముని. సో వాళ్ళకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా డెఫినెట్లీ ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే రోల్ ఏమైనా వస్తే డెఫినెట్గా చేయొచ్చు. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా, విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ డూ వన్ స్టెప్ విత్ యువర్ హీరోయిన్? మీ ఇష్టం అది, నాట్ విత్ మై పర్మిషన్, విత్ హర్ పర్మిషన్. Let me go there. Let me take